ఇవాల్టి వీడియోలో మనం ఎంతో రుచికరమైన సులభంగా అయిపోయే మునక్కాడ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు, అలాగే పచ్చిమిర్చి, మునక్కాడలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు అందులో వేసి ఫ్రై చేయాలి. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవడం వలన వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మునక్కాడ ముక్కల పీచు అనేది ఇలా తీసేసుకోవాలి. మొత్తంగా తీసేయకూడదు. ఇలా తీస్తే మునక్కాడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మునక్కాడలు మనకు ఇలా ఒక 70 ఆర్ 80% ఉడికేలా వేయించుకోవాలి. మనకైతే ఇప్పుడు మునక్కాడలు బాగా ఉడికాయి కాబట్టి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు వేసి కాస్త ఫ్రై చేయాలి. తర్వాత అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక 2 టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. టమోటా తరుగు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా చిన్నగా కట్ చేయడం అవ్వకపోతే మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేయాలి. టమోటాలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం, ధనియా పొడి ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి. వాటికి కూడా మసాలా మొత్తం మునక్కాడలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఒక 2-3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. మునక్కాడ మెత్తగా ఉడికిన తర్వాత కర్రీ నుంచి కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే చిన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకోండి. రుచి అనేది చాలా బాగుంటుంది. మనకి మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.